దయచేసి అందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి దారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ మన పార్టీ వాలంటీర్లు కూడా సహకరిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా సహకరించి ముందుకు రావాల్సిందిగా కోరుతాం. వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించి ఇప్పుడే బయలుదేరారు. ఆయనకి స్వాగతానికి ఆయన సభలో దయచేసి ఎవరు ఎక్కడండి ఎవరిని ఇబ్బంది పెట్టదు. వేగంగా వచ్చినటువంటి స్వాగతానికి రెండు కూడా వెళ్ళిపోవాలి. మన రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి 5 రూపాయల నుంచి 7 రూపాయలు అధిక ట్యాక్సులతో బాధపడుతూ ఉన్నాడు. కేంద్రం విధించే ట్యాక్సుల వల్ల రాష్ట్రం విధించే ట్యాక్సులు పెట్రోల్ మీద, డీజిల్ మీద రాష్ట్రం విధించే ట్యాక్సులు కేంద్రం విధించే ట్యాక్సుల కన్నా ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది వాస్తవ పరిస్థితి అయితే ఈ పెద్దమంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పన్ను పిలుపునిచ్చినట్ట, తెలుగుదేశం పార్టీని ఆహ్వానించినట్ట పన్నులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పన్నులో పార్టిసిపేట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తా ఉన్నారు. నిజంగా వీళ్ళ పరిస్థితి చూసే ఒక సమస్య గుర్తు వస్తుంది. ఆ సమస్య ఏంటో తెలుసా? ఒకరు కోర్టు ఒకరు అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాడు. జడ్జి వచ్చి సీట్లో కూర్చున్నాడు. జడ్జి చూసిన వెంటనే బోర్డులో ఉన్న ఈ వ్యక్తిని బోర్డు ఏడ్చే మొదలుపెట్టాడు. జడ్జి అడిగాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎందుకమ్మా బోర్డులో ఉన్న వ్యక్తి అంత బోర్డు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడట, సార్ ఆ ఏడుపు నమ్మద్దని, ఆ మనిషి బోర్డులో ఉన్నాడు అంటే ఆ బోర్డులో ఉండే ఆ ఉన్న వ్యక్తి ఏమన్నా తెలుసా? జడ్జి గారు నాకు తల్లిదండ్రులు లేదని అని చెప్పి బోర్డు ఏడుస్తూ ఉన్నాడు. జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ అడిగాట, అయ్యో బాబు తల్లిదండ్రులు కూడా లేదంటా ఉన్నాడు, తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొచ్చారయ్యా అని చెప్పి జడ్జి గారు అడిగాట పబ్లిక్ ప్రాసిక్యూటర్.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగట అసలు నమ్మకాన్ని సార్ ఈ మనిషి బోర్డులో ఉన్నాడు అంటే తన తల్లిని చంపాడు కాబట్టి ఈ మనిషి బోర్డులో ఉన్నాడు అని చెప్పి ప్రాసిక్యూటర్ అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏం లేదు. ఈ గతంలో పెట్రోల్ రేటు డీజిల్ రేటు దగ్గర నుండి పెంచారు. మళ్ళీ ఈ దగ్గర నుండి మళ్ళీ ఈ గత వచ్చి బంధు విషయంలో అంటే ఈ గత వచ్చి ప్రత్యేక హోదా విషయంలో అంటే దగ్గర ప్రత్యేక హోదా తూర్పుపరుస్తాడు. 400 సంవత్సరం బీజేపీ సంవత్సరాల విషయంలో ప్రత్యేక హోదా తూర్పుపరుస్తాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత ఈయన గత వచ్చి విషయాలు ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటాడు. ఈ గత వచ్చి తన సొంత విశాఖపట్నంలో నిత్యావసర వస్తువులు ఏ తీసుకున్నా కూడా షాప్ కొట్టే పరిస్థితులు కనిపిస్తాయి. ఒకసారి నిత్యావసర వస్తువులు ఇంతగా షాప్ కొడతా ఉన్నాయి. కనీసం రైతులు మేలు ఉంటా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే రైతులకు 9,000 లేకపోయినా కూడా నిత్యావసర వస్తువులు మాత్రం షాప్ కొట్టే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి విశాఖపట్నంలో. ఇదే విశాఖపట్నంలో రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మాత్రం క్వింటాల్కు 1,530 ఇవ్వరు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లేకపోతే కేజీ 44 రూపాయలు అమ్ముతారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కర్నూలులో ఉల్లి మార్కెట్ వస్తే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేది కేవలం 4 రూపాయలు ఉల్లి కొనుగోలు చేస్తారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లేకపోతే ఉల్లి కేజీ 20 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అదే ఉల్లి అమ్ముతారు. చేసేది ఏంటంటే ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేసి హెరిటేజ్ షాప్ లో అమ్ముతారు. ఇదే గడపచ్చి చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు క్వింటాల్ రైతుల దగ్గర నుంచి 3,200 రూపాయలు కొట్టారు. కానీ ఇదే హెరిటేజ్ షాప్ లేకపోతే కేజీ 70 రూపాయలు అమ్ముతారు. దళారీ వ్యవస్థను తగ్గించాలి అని చెప్పి చూడాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందంటే దళారీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారే ఏదైనా మాఫియా డాలై ఇదే దళారీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నిర్వీర్యం చేసి మొత్తం ఉన్న సర్వీసులన్నీ కూడా ప్రైవేట్ చేయాలని దుమారం ఆలోచనలు చేస్తా ఉన్నారు. మంచాన్ని కేజీలో ఇంటిని కొనబెడతా ఉన్నారు. ఎవరికైనా బాగోలేకపోతే కేజీ ఎంచుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయేట్టుగా చేస్తా ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్య శిక్షణ కోసం ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో ఏదైతే 8 నెలల నుంచి వాళ్ళకి బకాయి ఇవ్వడం లేదు. ఇవాళ ఆరోగ్యం బాగోలేక కేజీఎస్ గారి ఆరోగ్యం నయం కాదు అని తెలిసి ప్రైవేట్ హాస్పిటల్లో పోలేక హైదరాబాద్ పోతే ఇవాళ ఆరోగ్యశ్రీ కరెక్ట్ అని చెప్పి పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్యశ్రీ నడిపిస్తా ఉన్నారు. ఇవాళ ఇంతటి దారుణంగా దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ గవర్నమెంట్ రంగంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా కూడా నీరు కాలుస్తూ అందరూ కూడా ఆరోగ్యశ్రీ వదిలేసి గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయేట్టుగా చేస్తా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ హాస్పిటల్ పోయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమైనా కేజీ ఎంచుకుంటే ఒక దగ్గర ఇంత కొనుక్కోవాలని చెప్పి ఆ బాధ పడలేదని చెప్పి ఇవాళ ఎవరైనా గడిపి ఆపరేషన్ చేయించడానికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే సిగరెట్ ఎంచుకోవాలంటే 50,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇవాళ తయారైపోయినా అది మూలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇదే విషయానికి చదువుల విషయం ఇదే విశాఖపట్నంలో మధ్యతరగతి పేదవాడి పిల్లలు ఇవాళ మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మన జీతాలకు మన పిల్లల చదువులకు మనం చదివించగలిగే ఆటకున్నా చదివించే పరిస్థితి అనుకున్నా అని చెప్పి ఒక్కసారి కారణం ఏంటంటే ఒక మామూలు స్కూలు ఒక యావరేజ్ స్కూలు
ఇంటర్మీడియట్ చదివించాలి అంటే ఏదైనా 65,000 రూపాయలు ఇవాళ మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గమనించాలి. అదే చంద్రబాబు నాయుడు గారి ధనాన్ని నారాయణ కాలేజీ లేకపోతే ఎంబీబీఎస్ మూర్తిగా యూనివర్సిటీ ఏదైనా కాలేజీలు చూస్తే నారాయణ గారి ఫీజు ఏదైనా 1,60,000 రూపాయలు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఫీజులు ఉన్నాయి. మన పిల్లలు మనం చదివించే పరిస్థితుల్లో ఇవాళ మనం అంటా ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ వ్యవస్థలు సాగుతా ఉన్నాయి. ఇదే విశాఖపట్నంలో నిజంగా బతకగలుగుతావా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా. నా దగ్గరికి ఇదే విశాఖపట్నం ఉన్నప్పుడు మధ్యాహ్నం కూడా రాలేదా? నా దగ్గరికి టాక్సీ డ్రైవర్ వచ్చి మధ్యాహ్నం కూడా కలిసాడు. ఆ టాక్సీ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి అన్నా బతకగలిగే తీర్మానం మీద పడి ఆస్తులు అమ్ముకొని కనీసం ఒక టాక్సీ కొనుక్కున్నామన్నా. ఆ టాక్సీలో కొనుక్కున్న తర్వాత పరిస్థితి ఏం తెలుసా? ఆ టాక్సీలలో కూడా ఉబేరగా ఎలా బతకగలుగుతామన్నా అని చెప్పి టాక్సీ డ్రైవర్ కూడా అంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే విశాఖపట్నంలో ఉన్న పరిస్థితి అనిపిస్తా ఉంది. ఇవాళ నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇంతకు ముందు నేను చెప్పా ప్రతి ఆటో కొనుక్కునే ప్రతి కార్మికుడికి ఇంతకు ముందు నేను చెప్పా ప్రతి ఆటో సొంత ఆటో ప్రతి కార్మికుడికి చెప్పారు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని అదేవిధంగా సొంత ట్యాక్సీ నడుపుకుంటా ఉన్న ప్రతి కార్మికుడికి కూడా అదే 10,000 ఇస్తామని తట్టుకునే పరిస్థితి లేదు. ఒకవైపు తట్టుకోలేని పరిస్థితి పేదవాళ్ళు, మరోవైపు గవర్నమెంట్ ఏమో ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పి కట్టకపోతే రోజుకి 50 రూపాయలు జమానా చేసే పరిస్థితిలో ఈ మానవత్వం ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ నుంచి ప్రతి ఆటో వాళ్ళకు తోడుగా నిలబడేందుకు అర్థం చెప్పిన మాట ఇవాళ ప్రతి టాక్సీ సొంత టాక్సీ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా ఇవాళ విస్తరింపజేస్తా ఉన్నాం. రేపు దేవుడు ఆశీర్వదించి మీ అందరూ